ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాన్ని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 195 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఒకే జాతక చక్రంలో రెండు విభిన్న యోగములు, ఒకటి బంధు పూజ్య యోగము, రెండు బంధు ద్వేష యోగము. మానవుడు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి. మీరు ఈ వీడియో కడవరకు చూడండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసారాన్ని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 195 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. వాయిస్ ఆఫ్ 195 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము జ్యోతిషశాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రము వీడియోలని మనం ప్రసారం చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మనము యోగముల గురించి కూడా మనం శ్రద్ధగా వీడియోలు ప్రసారం చేస్తున్నాము. అయినట్టయితే ఇందులో అనేక రకాల యోగాలు ఉన్నాయి. గ్రంథం వలన ఏర్పడిన యోగాలు, దాని తర్వాత శ్రీ బివి రామన్ గారు వలన తెలుసుకున్న యోగములు చాలా ఉన్నాయి. అది కాక కొన్ని అనుభవపూర్వకంగాను స్వానుభవపూర్వకంగాను కూడా తెలుసుకున్న యోగములు అన్నీ ఉన్నాయి. యోగము అన్నట్టయితే మనకి కలయిక అని అర్థము. ఒకటి కంటే ఎక్కువ గ్రహములు కలయిక వలన మనకి ఏర్పడేది యోగము. యోగము లేనిది భోగము లేదు, రోగము లేదు అని మనకి తెలుసు. అయినట్టయితే ఇప్పుడు బంధు పూజ్య యోగము, బంధు ద్వేష యోగము అనే రెండు యోగాలు ఉన్నాయి. ఇది అనుభవంలో ఉన్నదే. అయితే ఈ బంధు పూజ్య యోగము, బంధు ద్వేష యోగము అంటే బంధు బిషక్తి యోగము అనే ఉంది. అయితే దానిని అందరికీ అర్థమయ్యే టెర్మినాలజీలో బంధు ద్వేష యోగం అని నేను చెప్తున్నాను. అయితే బంధు ద్వేష యోగం వలన బంధువుల వలన ద్వేషింపబడతాడు. అకారణంగా గొడవలు వస్తూ ఉంటాయి, అకారణ నీలాబంధాలు వస్తూ ఉంటాయి. అయినట్టయితే ఇందులో బంధు పూజ్య యోగం అని కూడా ఉంది. ఈ బంధు పూజ్య యోగం, ఈ యోగం ఉండటం వల్ల బంధువుల చేత పూజింపబడతాడు, గౌరవించబడతాడు, అనేక రకాలుగా కీర్తించబడతాడు కూడాను. బై మిస్టేక్ తన తప్పులు ఉన్నప్పటికైనా సరే ఈ యొక్క బంధువులు అతని తప్పుల్ని నెగ్లిజిబుల్ అంటే వదిలేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సాధారణంగా కొంతమంది అందరి జాతకాలలో కూడా ఏదో ఒక యోగం ఉంటుంటుంది. కానీ ఇక్కడ ఒక జాతక చక్రం వచ్చింది. అందులో ఒకే వ్యక్తికి రెండు విభిన్న యోగాలు ఉన్నాయి. ఆ రెండు విభిన్న యోగాలు ఏంటంటే బంధు పూజ్య యోగం అన్నది ఉంది, బంధు ద్వేష యోగం అన్నది ఉంది. ముందర బంధు పూజ్య యోగం అన్నది అంటే ఏంటో మనం ముందర తెలుసుకున్నాము. బంధు పూజ్య యోగం అన్నట్టయితే దాని నిర్వచనము ఏంటంటే బంధువుల చేత పూజింపబడతారు, కీర్తించబడతారు, అతని దైవంగా భావిస్తుంటారని ఉంది. చతుర్థ స్థానాధిపతి అంటే చతుర్థాధిపతి అంటే లగ్నాలు 12 లగ్నాలు, లగ్నం ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమం, షష్టం, సప్తమం, అష్టమం, నవమం, దశమం, ఏకాదశం, ద్వాదశం. అయితే ఈ యొక్క భావాలు చతుర్థాధిపతి అంటే చతుర్థాధిపతి లగ్నం నుంచి చతుర్థ భావానికి అధిపతి అంటే ద ఆనర్ ఆఫ్ ది 4th హౌస్. అతను మరొక శుభగ్రహంతో చూడబడగా బురుడు లగ్నమందు ఉన్నను లేదు, అది ఒక పాయింట్. అంటే ఏంటంటే చతుర్థాధిపతి ద లార్డ్ ఆఫ్ ది 4th హౌస్ అతను మరొక శుభగ్రహం చేత చూడబడుతుండగా లగ్నమందు బురుడు ఉంటే అది ఒక నిర్వచనం ఉంటుంది, డెఫినేషన్ ఉంటుంది. రెండవది చతుర్థ స్థానము లేదా చతుర్థాధిపతి, చతుర్థ స్థానం కానీ అంటే 4వ ఇంటిని కానీ చతుర్థాధిపతి కానీ అంటే
లగ్నాత్తు కూడా ద ఓనర్ ఆఫ్ ది 4th హౌస్ అతను కానీ గురుడు కలిసిన లేక చూడబడిన ఈ యోగం ఏర్పడుతుందని ఉంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చతుర్థ స్థానాన్ని లేదా చతుర్థ స్థానాధిపతిని గురువునితోటి కలిసిన జూపిటర్తోటి కలిసిన జూపిటర్ చేత చూడబడుతున్నప్పుడైనా సరే బంధు పూజ యోగం అనేది వస్తుంది. అయితే ఈ యోగం నుండి జన్మించిన వారు ఏంటంటే బంధుమిత్రుల చేత విశేషంగా గౌరవించబడుతుంటారు. అయితే ఇది వాస్తవంలో యథార్థమా కాదా అనేది చూస్తే ఒక జాతక చక్రం ఉంది, అతనికి యథార్థం అయ్యింది. అతనికి ఎలా యథార్థం అయ్యింది అన్నట్టయితే అతనిది కన్యాలగ్న జాతకం అయ్యింది. కన్యాలగ్న జాతకం అన్నట్టయితే చతుర్థము కన్యాతుల రుచి ధనుసు రాశి అయింది. ఈ యొక్క ధనుసు రాశికి అధిపతి గురుడు వెళ్ళి అస్తమాన్ని పడ్డప్పటికైనా సరే ఈ యొక్క గురుడు యొక్క దృష్టి చతుర్థ స్థానానికి ఉంది. కాబట్టి ఇతనికి బంధువుల్లో పూజ్యుడయ్యాడు, అనేక రకాల గౌరవించబడ్డాడు. ఇతను విద్యావంతుడు కూడా అయ్యాడు. ఇతని విద్య చేతే బంధువులు ఇతన్ని ఆ యొక్క ఆశ్రయం ఇచ్చారు, బంధువులు ఇతన్ని కీర్తించారు, పూజించారు. ఇది ఒక పార్ట్. అంటే బంధు పూజ్య యోగము ఇతనికి చాలా బాగా పనిచేసింది. కన్యాలగ్నతో చతుర్థ స్థానాన్ని గురుగ్రహ చూస్తుంది కాబట్టి బంధువులలో పూజ్యుడు అయ్యాడు. ఇది ఒక భాగం. అయితే ఇక్కడ ఇతనికి రెండో భాగం కూడా ఒకటి ఉంది. బంధువుల చేత ద్వేషింపబడ్డాడు కూడాను. ఎందుకు ద్వేషింపబడ్డాడు, ఎలా ద్వేషింపబడ్డాడు అన్నట్టయితే ఇతనికి బంధుభిషక్త యోగము అంటే బంధద్వేష యోగం అనేది కూడా ఇక్కడ ఇతనికి ఉంది. అయితే ఈ బంధద్వేష యోగము ఏ విధంగా ఏర్పడుతుంది అన్నది మనం తెలుసుకున్నట్టయితే ఇదే చతుర్థాధిపతి అంటే ఇందాక కన్యాలగ్నత్తు కూడా ధనుసు చతుర్థాధిపతి పాపగ్రహాల్లో కూడినా అంటే పాపగ్రహాలు కలిసినా లేదా క్రూర షష్ఠి అంశంలో ఉన్నాను లేదా క్రూర లేదా నీచగ్రహాల్లో కూడినను ఈ యోగం ఏర్పడుతుందని ఉంది. అయితే ఇక్కడ ఇతను కన్యాలగ్నత్తు కూడా చతుర్థ స్థానాధిపతి గురుడయ్యాడు. గురుడై అష్టమ స్థానంలో పడ్డాడు, ఒక రకంగా పాడయ్యాడు. అయితే ఇతనికి పాపగ్రహ దృష్టి ఉంది, అంటే కుజుని యొక్క దృష్టి ఇతనికి ఉంది. తర్వాత శని యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఇతను బంధువులలో ద్వేషింపబడ్డాడు. నీలాపనిలు కూడా ఇతనికి వచ్చాయి. తర్వాత ఇతను ఏ పని చేసినప్పటికైనా చెడ్డగానే పరిణమించిందని వాళ్ళు అనుకున్నారు. తర్వాత మటుకు బంధు పూజ యోగం వలన వాళ్ళ యొక్క రెక్టిఫై అయ్యి వాళ్ళు ఇతను పూజ చేయటం మొదలుపెట్టారు, పూజించడం మొదలుపెట్టారు. తర్వాత ఈ యోగం వలన ఇతనికి బంధుమిత్రుల చేత అనుకోకుండా తన తప్పు లేకుండానే తిరస్కరింపబడ్డాడు ఇతను. అంటే అటువంటి పని జరిగింది. అంటే ఇతని జాతకంలో బంధద్వేష యోగం అనేది ఉంది. అంటే బంధద్వేష యోగము చతుర్థ స్థానాధిపతి గురుడు అష్టమ స్థానంలో పడిపోయి కుజుని చేత చూడబడి పాపగ్రహ చేత, తర్వాత శనిగ్రహ పాపగ్రహ చేత చూడబడి బంధుభిషక్త యోగము అంటే బంధువుల వలన ద్వేషించబడే యోగం వచ్చింది. కాబట్టి ఇతను ద్వేషించబడ్డాడు. ఇతను విద్యావంతుడు, ఇతను వాళ్ళకి ఎంతో ఉపకారం చేయాలని చూశాడు, కానీ వాళ్ళు మటుకు తిరస్కరించారు. అయితే దేవుడిచ్చిన ప్లస్ పాయింట్ ఇతనికి ఇంకొకటి ఉంది, బంధు పూజ యోగం కూడా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాము కన్యాలగ్నము చతుర్థ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి ఇతను బంధువులో పూజుడయ్యాడు. అంటే ఇతనికి 2 రకాల యోగాలు ఒకేసారి వచ్చాయి. అంటే బంధువులు ఏ నోటితో అయితే పూజించారో, ఏ నోటితో కీర్తించారో, బంధుద్వేష యోగం వలన కూడా అదే నోటితోటి అతన్ని ద్వేషించారు. ఏ నోటితోటి బంధువులు ద్వేషించారో మరల వాళ్ళు తమ తప్పు తెలుసుకుండి బంధు పూజ యోగం వలన అదే వ్యక్తులు ఇతన్ని కీర్తించారు. అంటే ఇది చాలా విచిత్రంగా ఉంది కదండి. ఈ యోగం ఎవరో ఒకళ్ళకి ఒక యోగం వస్తుంది, 2 యోగాలు రావు. ఇతని జాతకంలో ఈ యోగం వచ్చింది. అంటే ఇతను నిమిత్త మాత్రుడు అయిపోయాడు. అంటే తను చేయవలసిన డ్యూటీ తను చేసేస్తున్నాడు. చేసి వాళ్ళు పూజిస్తున్నారా, కీర్తిస్తున్నారా, బంధు పూజ యోగం వలన హ్యాపీ రిసీవ్గా ఉన్నాడు. అది బంధు ద్వేష యోగం ఇతనికి ఉండటం వల్ల అతను తిడుతున్నారా, నీలాపనిందలు వేస్తున్నారా, ఇవన్నీ కూడా అతను కూడా పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే ఇతనికి
శని తులలో ఉండి, పంచమాధిపతి శని తులలో ఉండి గురుని చేత చూడబడుతున్నాడు. ఇతను శివాంశ సంభూతుడని కూడా ఉంది. కాబట్టి ఒక శివాంశ సంభూతుడికి ఈ 2 యోగాలు వచ్చి బంధువుల చేత ద్వేషింపబడ్డాడు, బంధువుల చేత పూజింపబడ్డాడు. ఫస్ట్ పూజింపబడ్డాడు, తర్వాత ద్వేషింపబడ్డాడు. ఫస్ట్ ద్వేషింపబడ్డాడు, తర్వాత పూజింపబడ్డాడు. ఏది ఏమైనప్పటికైనా సరే ఈ యొక్క యోగములు 2 ఉండటం వల్ల ఇతను చాలా ఆధ్యాత్మికంగా కూడా పవర్ఫుల్గా ఎదిగాడని నేను చెప్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా బంధువుల చేత పూజింపబడినా ఏమీ ఆనందపడకండి, సంతోషపడకండి. కారణం అంతా కూడా శివార్పణనేనండి. బంధువుల చేత మీరు ద్వేషింపబడినా ఏమీ కోప్పడకండి, బాధపడకండి. అది కూడా శివార్పణానండి అన్నట్టయితే మీకు బాగుంటుంది. ఏ మనిషి అయినా సరే తన నిమిత్త మాత్రుడని గ్రహించండి. అంతా కూడా ఈ యొక్క గ్రహాలే మనల్ని నడిపిస్తున్నాయి. మనము నుంచోవాలన్నా, కూర్చోవాలన్నా, ఒక పని చేయాలన్నా, చేయకూడదన్నా, మనకి సత్కారం జరగాలన్నా, చేత్కారం జరగాలన్నా అంతా కూడా గ్రహాల యొక్క ఆదేశం ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి మానవుడు ఎప్పుడు నిమిత్త మాత్రుడు. ఎటు వచ్చి మీరు ఏం చేయాలన్నట్టయితే ఈ యోగం మాకు ఈ విధంగా అవుతుంది, ఎందుకు అవుతుంది అన్నది మీ సిద్ధాంతంగా తెలుసుకోండి. బంధు ద్వేష యోగం ఉన్నట్టయితే ఆ యొక్క చతుర్థాధిపతికి గురునికి శాంతులు చేసుకోండి. బంధు పూజ యోగం ఉన్నట్టయితే చతుర్థ స్థానాధిపతికి గురునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోండి. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తం. సదా భగవత్ సేవలు మీ సిద్ధాంత BSKV ప్రసారరా. ఇంకొక వీడియోతో మీ ముందుకు త్వరలోనే వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSKV ప్రసార సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.